బీఆర్ఎస్కి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారా? రాజకీయంగా కుటుంబ పరంగా ఇబ్బందులు రావడానికి కారణం తెలిసిందా? తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లే దిశగా దృష్టి సారించారా? ఎస్, కవిత ఇంటి ముందున్న వాస్తు ప్రకారంగా గేట్ మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం మీద మా కరెస్పాండెంట్ హారిక మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఇంటి దగ్గర ఆవిడకి అంటే వాస్తు కలిసి రావడం లేదనుకున్నారో మరేంటో తెలీదు, కానీ వాస్తు పరంగా మొత్తానికి ఇటు ఒక పక్క గేట్లు చేంజ్ చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క తన పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి పార్టీ, దానికి సంబంధించి కూడా గేటు మార్పిడి అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ వాస్తు మారుస్తున్నారు కాబట్టి అంటే తెలంగాణలో రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి ప్రత్యేక దృష్టి పెట్టారు. అండ్ ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు బంజారా హిల్స్లోని తన నివాసంలో ఏదైతే ఉందో ఇప్పుడు ఆ నివాసానికి సంబంధించి అంటే గేట్లు అయితే మార్పిడి జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అయిపోయేలోపు ఆ గేటు మార్పిడి పూర్తిగా అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఇంతకు ముందుగా అంటే తెలంగాణలో ఆవిడ ఆశించిన ఫలితాలు అంత సక్సెస్ఫుల్గా కాలేవు కాబట్టి ఇంకా ముఖ్యంగా ఈ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అలాగే తండ్రి అలాగే పార్టీ అధినేత కేసీఆర్ కూడా రాసిన లేఖ ఎంత సంచలనం సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. అలాగే కేటీఆర్ సోదరుడైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా ఇలాగే అంటే ఆయన టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, కుటుంబంలోనే ఒక రకంగా పార్టీలోనే కాదు కుటుంబంలో కూడా ప్రకంపాలు సృష్టించారు అని చెప్పచ్చు. అయితే అప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై ఆందోళన చేస్తున్నప్పటికీ తన పోరాటాలకు ఆశించిన గుర్తింపు రావడం లేదని కవిత నిరాశతో ఉన్నట్లు అయితే సమాచారం వచ్చింది. ఈ వైఫల్యాలకు వాస్తు దోషమే కారణమని ఆవిడ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే వాస్తు నిపుణుల సూచనల మేరకే కవిత బంజారా హిల్స్లోని తన నివాసంలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇంటికి ఉన్న పాత మెయిన్ గేట్ను పూర్తిగా తొలగించి సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉండేలా కొత్త గేట్ను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా పక్కనే ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు ప్రకారం మార్పులు చేపడుతున్నారు. ఈ వాస్తు మార్పులన్నీ పవిత్ర శ్రావణ మాసం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ మార్పుల తర్వాత తన రాజకీయ జీవితం మొత్తం అంటే సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆవిడ ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆవిడకి అంత ఆశించిన ఫలితాలే కాదు, పైగా చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డగా ఆవిడ ఎంతో అందరికీ తెలుసు. అలాగే బతుకమ్మలు వస్తే కవితక్కనే గుర్తొస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రావడం, పైగా ఇప్పుడు పార్టీలో ఇలా మొత్తానికి ఉండకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేయించుకున్నట్టున్నారు. దాని ఫలితమే ఈ వాస్తులో భాగంగా గేటు మారుస్తున్నారనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సో రాబోయే ఎన్నికల్లో కవిత ఖచ్చితంగా అంటే ఎన్నికల్లో గెలవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పైగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుంటాయి. కాబట్టి ఇవన్నింటికి సంబంధించి ఖచ్చితంగా ఆవిడ ముందుండాలి అని చెప్పేసి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. పైగా ఇటొక పక్క తెలంగాణ జాగృతితో ఆవిడ యాక్టివ్గా ఉన్నారు, పైగా బీఆర్ఎస్లో యాక్టివ్గా లేరు. కాబట్టి ఇక తెలంగాణ జాగృతియే తన సొంత పార్టీగా మనము పరిగణిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా అంటే దీని ద్వారా అయినా అంటే ఈ వాస్తు మార్పిడి ద్వారా అయినా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఆవిడ ఆశిస్తున్నారు. సో మనం కూడా ఆశిద్దాం మంచి ఫలితాలు రావాలి అని చెప్పేసి. సో కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.